మీరు ఆచరణలో పెడితే నా యొక్క వాక్కుకి నేను ఇచ్చిన శ్రమకి న్యాయం. వెంటనే మీకే నాకే కాదు చాలా మంది వచ్చింది. బేసులన్నీ ఒక్కసారి మారిపోయింది. జీవిత పరమాత్మ చెప్పేటప్పటికి అమ్ము అమ్ము అమ్ము. యాత్ర యొక్క ఫలమే అదండి. యాత్రకి ఏదో సరదాగా చూసి స్నాపులు తీసుకుని తోపుల్లాగా మోపులు వేసుకెళ్ళిపోవడానికి కాదు. యాత్రకి ఎందుకో భాగవతం చెప్తుంది. యస్యాత్మబుద్ధి గుణపెత్రిధాతికి స్వతి కలత్తాదిషు భౌమ ఇజ్జిది ఎత్తీర్థ బుద్ధి సలీలేన కరిసిత్ సయేవ గోకరహ అన్నారు. అంటే ఏమిటి? యాత్రకు వచ్చి ములిగేసి దక్షిణ వేసేసి ప్రసాదం తినేసి కోరికల లిస్టు చెప్పి వెళ్ళిపోతే ఈ నోబడి బట్టి ఈజే డాంకీ. మరి ఏం చేయాలంట? భాగవతం చెప్పింది. నువ్వు తీర్థయాత్రకు వచ్చి మహాత్ముని కలిసి సాంగత్యం చేయకుండా వెళ్ళిపోతే, ఇవి ఇందాక చెప్పిన లిస్టులో మాత్రమే చేసి వెళ్ళిపోతే యు ఆర్ నోబడి బట్ యానిమల్. కాబట్టి మనం యాత్రకు వచ్చిన ఫలం అది. మీరు అలా కళ్ళనీళ్ళు వచ్చినాయి, ఏడుపు వచ్చిందంటే నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఏం ప్రిపేర్ అయ్యి చెప్పను. ఆర్ఎండి గ్యారేజ్ ఇక్కడ అన్నీ బాగు చేయబడి మీరు నాకు ఆ మాట చెప్తే చాలా ఆనందంగా ఉంది. ఒక్క మాట నీ హృదయంలో పడింది కదా, జీవితం అంటే ఇదే అని. మనం భ్రమలో ఉంటాం, ఇంకా ఉంటాం ఇంకా ఉంటాం ఇంకా ఉంటాం అని.